మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉచిత విద్యుత్ పొందుతున్న ఎస్సీ, ఎస్టీలకు ఏపీఎస్ పిడిసిఎల్ షాక్ ఇచ్చింది. నిర్దేశించిన దానికన్నా మేలో విద్యుత్ వినియోగించిన వారికి కూడా జూన్లో బిల్లులు వచ్చాయి. లబ్ధిదారుల సంఖ్య కుదించడానికిగాను 6th స్టెప్పు వ్యాలిడేషన్ ఆధారంగా చేసుకుని ఈ బిల్లులు ఇచ్చినట్టు తెలుస్తోంది. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఎస్సీ కాలనీలకు వెలుపల ఉండే వారికి విద్యుత్ రాయితీని గత ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేసింది. దీనిపై వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. అయితే తాజాగా ఎన్నికలు ముగిసిన వెంటనే నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యే క్రమంలో మరో రూపంలో బిల్లుల వసూలుకు విద్యుత్ సంస్థ పూనుకుంది. 200 యూనిట్లకు తక్కువ వినియోగించిన అనేక మంది ఎస్సీ, ఎస్టీలకు బిల్లులు ఇచ్చింది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వెలువోలుకు చెందిన ఎస్సీ వినియోగదారు కుంపటి బేబీ సరోజినికి 72 యూనిట్లకు 250 రూపాయలు చెల్లించాలని, కుంపటి బాబురావుకు 96 యూనిట్లకు 250 రూపాయలు చెల్లించాలని బిల్లులు వచ్చాయి. ఈ గ్రామంలోని ఎగ్జిలకు సంబంధించి కట్ట అచ్చమ్మకు 110 యూనిట్లకుగాను 438 రూపాయలు, చింతల గ్రామంలోని ఎసిటి వినియోగదారుడు బండారు కోటీశ్వరరావుకు 157 యూనిట్లకుగాను 1106 రూపాయలు బిల్లులు వచ్చాయి. వెలువోలు దళితవాడలో 110 దళిత కుటుంబాలకుగాను గతంలో ఎప్పుడూ బిల్లు కట్టని 80 కుటుంబాలకు ఈ నెలలో బిల్లు వచ్చినట్లు తెలిసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2,03,976 మంది ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. తాజాగా వీరిలో అనేక మంది బిల్లులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. లబ్ధిదారుల్లో ఆందోళన. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఇంటికి మరొకరికి అద్దెకు ఇచ్చినా లబ్ధిదారుడి పేరుపై ఒకటికి మించి అదనపు సర్వీసు మీటర్లు ఉన్నా, లబ్ధిదారుడు ప్రభుత్వ ఉద్యోగ అయినా, 3.5 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి, 1000 చదరపు అడుగులకు మించిన గహం, 4 చక్రాల వాహనం, ఆదాయపు పన్ను రిటర్న్స్ తదితర అంశాలను ఆధారంగా చేసుకుని విద్యుత్ సంస్థ లబ్ధిదారులను కుదిస్తున్నట్లు తెలిసింది. గతంలో ఏ కారణంతో లబ్ధిదారుడిని అనర్హుడిగా పేర్కొంది వెంటనే వివరాలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ కారణాలను విద్యుత్ సంస్థ తెలియజేయడం లేదు. దీంతో లబ్ధిదారులు తమకు ఎందుకు ఉచిత విద్యుత్ తొలగించారో తెలియక ఆందోళన చెందుతున్నారు. అలాగే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రస్తుత అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ ఉచిత విద్యుత్పై ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.